హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీగా టిఫిన్ ప్రిపేర్ చేసుకుందామండి. టిఫిన్ అంటే ఏం లేదు, ఉప్మానే. కాకపోతే బొంబాయి చట్నీతో ఇలా ఎవరైనా ఎప్పుడైనా తినకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం ఆనియన్ పీసెస్, టమాటీ, చిల్లీస్, కరివేపాకు, పోపులు, జీలకర్ర, పల్లీలు, అల్లం దగ్గరికి పెట్టేసుకోండి. అది పెట్టుకున్న తర్వాత కళాయిలోని గోధుమ రవ్వని లైట్గా ఫ్రై చేసుకొని సైడ్ తీసుకున్నాక అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ముందు పోపులు, జీలకర్ర, పలుకులు వేగిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకోండి. నేను అన్నీ ఒకసారి వేసేసుకున్నాను. సో ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక టమాటీ తీసుకొని చిన్న ముక్కలుగాన ఈ ఉప్మాలోని కొంచెం ఈ పోపులోని వేసుకోండి. క్యాప్ పెట్టేసుకోండి. టమాటా అనేది దగ్గరికి మగ్గిన తర్వాత మనం 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఆవిరికి ఈ ఎసరుని బాగా మరగనివ్వండి. ఇది తిరగబడిన తర్వాత ఇందులోనే గోధుమ రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉప్మాని ప్రిపేర్ చేసుకోండి. నేను వీడియో తీస్తూ చేయడం వల్ల కొంచెం నాకు కుదరలేదు. సో ఉప్మా దగ్గరికి అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వేరే కళాయిలో చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని సేమ్ ప్రొసీజర్, జీలకర్ర, పోపులు, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని దగ్గరికి ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ టమాటా పీసెస్ని కూడా ఈ ఆనియన్ పీసెస్లోని ఫ్రై చేసేసుకోండి. అది దగ్గరికి బాగా ఆవిరికి మగ్గనివ్వండి. టమాటీ అనేది అది దగ్గరికి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారము, సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని 2 మినిట్స్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అది కొంచెం తిరగబడిన తర్వాత ముందుగా మనం శనగపిండిలోని వాటర్ వేసుకొని కలిపేసి పక్కన ఉంచుకోండి. అది వాటర్ మరిగిన తర్వాత ఈ శనగపిండి వాటర్ వేసుకొని దగ్గరికి అయితే బొంబాయి చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి వేడి ఉప్మాతో ఈ బొంబాయి చట్నీ కానీ తింటే ఉప్మాని కూడా ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇష్టపడతారండి. ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.